దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరైతే నా సన్నిధికి వస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వబడును అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనకి ఆజ్ఞలలో ఇవ్వబడిన 3వ ఆజ్ఞగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము. మరి 6 దినములు మనము కష్టపడి పని అంతటిని చేసుకోవాలను. మరి 7వ దినము దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినముగా మనము ఆచరించాలి. కానీ మనమైతే ఏం చేస్తున్నాము? ఆదివారం మాత్రమే అన్ని పనులు కూడా మనము ఆదివారమే పెట్టుకుంటాం. ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఎవరింటికైనా వెళ్ళాలన్నా, పరామర్శించాలన్నా, ఏమి చేయాలన్నా సరే ఆదివారం మాత్రమే మనం అటువంటి పనులన్నీ పెట్టుకుంటాం. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? 6 దినాలు నువ్వు కష్టపడు, 6 దినాలు నీవి, 7వ దినము విశ్రాంతి దినము, దేవుని దినము, మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించవలసిన దినము. ఆదివారంను ఈ మధ్య అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే తొందరగా వెళ్తారు. ఒక ట్రైన్ ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, ఒక ఊరు వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళాలన్నా 1 గంట ముందే వెళ్తారు. కానీ ఆలయానికి రావటానికి, ఆదివారం ఆరాధనలో పాల్గొనడానికి ఆమేన్ అన్నప్పుడు వస్తూ ఉంటారు. ఆ విధంగా వస్తే ఆశీర్వాదాలను పొందుకోలేరు. ప్రారంభ ప్రార్థన నుంచి చివరి వరకు ఎవరైతే పాల్గొంటారో దేవుడు వారికి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడండి. చూడండి, ప్రభు సన్నిధికి వచ్చుటకు ఎంతో ఇష్టంగా రావాలండి. కానీ మనమైతే బయటికి వెళ్ళడానికి ఎంతో ఇష్టాన్ని చూపిస్తాం, కానీ ప్రభు సన్నిధికి రావడానికి అంతే అలక్ష్యాన్ని మనము చూపిస్తున్నామండి. చూడండి, 84వ కీర్తన 10వ చరణంలో చూసినట్లయితే ఏముంటుందండి? నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నారు భక్తులు కదండి. మరి 1 దినము గడిపితేనే 1000 దినముల కంటే శ్రేష్టము అని వాక్యం సెలవిస్తుంది కదా. మరి మనం ప్రతి ఆదివారము, ప్రతి సంఘ కార్యక్రమంలోనూ, ప్రతి సంఘ ప్రార్థనల్లోనూ మనం సహవాసము కలిగి ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం అండి. 84 కీర్తనల్లోని 3వ చరణం చూస్తే అక్కడ చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. చూసారండి, పక్షులు దేవుని సన్నిధిలో ఉన్నాయండి. మరి తన స్వరూపమందు తయారు చేసుకొని తన పోలిక చొప్పున నిర్మించుకున్న మానవుడు ఎక్కడ ఉంటున్నాడండి? ఆదివారం వస్తే చాలు, యవనస్తులైతే ఆటలకు వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు ఆ స్త్రీలైతే పనులు పెట్టుకుంటారు, మగవారైతే బయట పార్టీలు పెట్టుకుంటారు. ఏ కార్యక్రమం అయినా సరే ఆ రోజే అందరూ పెట్టుకుంటారు. కానీ ఏం చెప్తున్నారండి దేవుడు? ఆదివారం ఎవరు నా సన్నిధికి వస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వబడును అని దేవాది దేవుడు సెలవిస్తున్నారండి. చూడండి, దావీదు గారు ఏమంటారు? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని 23వ కీర్తన 6వ చరణంలో చెప్తారండి. మనము కూడా అటువంటి దృఢ సంకల్పం కలిగి ఉండాలని, విశ్రాంతి దినమును మనం పరిశుద్ధముగా ఆచరించాలి. మేము బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు మన వెంట రావాలంటే మనము ఆజ్ఞలను పాటించాలండి. ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞగా ఇవ్వబడినది ఏంటండి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోవాలండి, మర్చిపోకూడదండి. అయ్యో ఈ ఆదివారమే కదా, మళ్ళీ వచ్చే ఆదివారం వెళ్దాంలే, ఈ ఆదివారం ఈ పని చేసేసుకోవచ్చు అని ఉండకూడదండి. ఎప్పుడైతే విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించడాన్ని జ్ఞాపకం ఉంచుకుంటామో, దావీదు గారు చెప్తున్నట్లు మనం బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమమే మన వెంట వస్తాయండి. కృపాక్షేమాలే మన వెంట వస్తాయండి. మనం కూడా దావీదు గారి వలె చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేస్తామండి. తద్వారా దేవుడు చెప్తున్నారు, మనం దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటామండి. దేవుని సన్నిధిలో ఉంటే మనము ధన్యులుగా తీర్చబడతామండి. ఇక మీదటైనా మనము దేవుని సన్నిధిని అలక్ష్యం చేయకుండా దేవుని సన్నిధికి నిత్యము వెళుతూ మనము ధన్యులుగా తీర్చబడతామండి.
దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుందామండి. ఈ కొద్ది మాటలు దేవుని వినికిడిలో ఆశీర్వదించబడునుగాక. ప్రభునామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్.